అది అప్డేట్ చూస్తున్నాం. నేరేళ్ల ఘటనలో 3rd డిగ్రీ బాధితులను కరీంనగర్ జిల్లా పరామర్శించారు. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్తో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ముఖ్య నేతలు హాజరయ్యారు. దళితులపై దాడిని ఖండించారు. ఇసుక మాఫియా, లారీలతో ఇబ్బంది పడుతున్నామని ప్రశ్నిస్తే 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని నేతలు తప్పుబట్టారు. కాసేపట్లో నేరేళ్ల, జిల్లెళ్ల గ్రామాల్లో పర్యటించనున్నారు నేతలు. బాధిత దళిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,000 సాయం కూడా అందించనున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా రిపోర్టర్ గోపాలకృష్ణతో మాట్లాడదాం. గోపాలకృష్ణ, నేరేళ్లలో కాంగ్రెస్ నేతల పరామర్శ యాత్ర ఎంతవరకు వచ్చింది? కంప్లీట్ అప్డేట్స్ ప్లీజ్. సురేష్, కరీంనగర్ లో జైల్లో ఉన్నటువంటి నేరెళ్ల బాధితులను ప్రస్తుతం పరామర్శించేందుకు మీరా కుమార్ ములాఖత్కి లోపలికి వెళ్లారు. ఆమెతో పాటు పిసిసి చీఫ్ ఉత్తమ్తో పాటు జానారెడ్డి కూడా లోపలికి వెళ్లారు. అయితే 8 మంది బాధితులను పరామర్శించిన తర్వాత నేరెళ్ల గ్రామానికి నుంచి బయలుదేరేందుకు సమాయత్తం అవుతున్నారు. కానీ మరోవైపు ఇంకా కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా తేలకపోవడంతో ఇటు కాంగ్రెస్ కూడా పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ అంటే అరెస్ట్ అవ్వకుండా తప్పించుకొని నేరెళ్లకు వెళ్లే ప్రయత్నం అయితే చేసేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారు. కానీ మీరా కుమార్ని అక్కడ దాకా ఎలా తీసుకోవాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతమైతే ఆమె లోపల 8 మంది బాధితులతో ములాఖత్ అయ్యారు. వాళ్ళతో వారు పడ్డ బాధలన్నీ కూడా వింటున్నారు. ఆమెతో పాటు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ కూడా లోపలికి వెళ్ళారు. సురేష్, గోపాలకృష్ణ, జైల్లో కలుస్తున్నప్పుడు ఎటువంటి వాతావరణం నెలకొంది? అక్కడ ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం ఏమన్నా చేశారా కాంగ్రెస్ నేతల్ని? ఎస్ సురేష్, అంటే కాంగ్రెస్ నేతలు అందరినీ కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. కేవలం మీరా కుమార్ తో పాటు 6 మాత్రమే అనుమతించారు. అయినా కూడా ముఖ్య నేతలందరూ కూడా జైలు బయట ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా కార్యకర్తల్ని కనీసం జైలు ఆవరణలో కూడా అనుమతించకపోవడంతో యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా నినాదాలు చేసి కాంగ్రెస్ జిందాబాద్, టీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. సీఎం డౌన్ డౌన్ అని కూడా నినాదాలు కూడా. దీంతో పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు పోయి వాళ్ళందరినీ కూడా వారించారు. గొడవ పెట్టుకోవద్దు, ఇప్పుడు మనకు ములాఖత్కు అనుమతించారు కాబట్టి గొడవ అవసరం అంటూ వాళ్ళని వారించడంతో అంతా కూడా కూలయ్యారని చెప్పొచ్చు. కాకపోతే మిగతా ముఖ్య నేతలందరూ కూడా జైలు బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడడంతో మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి నేతలు అంటే జగ్గారెడ్డి కావచ్చు, లేదంటే మిగతా నేతలు కావచ్చు, ఇలాంటి నేతలందరూ కూడా కొంత అసంతృప్తి గురయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరా కుమార్ తో పాటు లోపలికి వెళ్ళి బాధితులను పరామర్శించాలనుకున్నప్పటికీ కొంత ఆలస్యం అవడం, అంటే మీరా కుమార్ ని లోపలికి పంపించిన సమయానికి వీళ్ళు అందుకోకపోవడం, ట్రాఫిక్ లో ఇరుక్కపోవడం లాంటి జరగడంతో లోపలికి త్వరగా వెళ్ళలేకపోయారు. దీంతో చాలా మందిని బయటనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 6 అనుమతించినప్పటికీ కేవలం ఉత్తమ్, జానారెడ్డితో పాటు మీరా కుమారి, మా బట్టి విక్రమార్క వీళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళారు. సురేష్, గోపాలకృష్ణ, మొత్తానికి జైల్లో అయితే బాధితులను కలవటం జరిగింది సక్సెస్ఫుల్ గానే కాంగ్రెస్ నేతలు. పర్టికులర్గా మీరా కుమార్ ఇప్పుడు బాధిత కుటుంబాలను పరామర్శించే నేపథ్యంలో వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రశాంతంగా ముగించేందుకు ఎటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకున్నారు, అలాగే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? ముఖ్యంగా సురేష్, మనం చెప్పుకుంటా అంటే ఇక్కడ పోలీసులు కాంగ్రెస్ మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు అయితే జరుగుతున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే పోలీసులు కూడా కాంగ్రెస్ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ముందస్తుగా అరెస్టులు చేసి కరీంనగర్ లో అలస గృహ నిర్బంధం చేయడం చేయకుండా వీళ్ళ మూవ్మెంట్ కదలికలు అన్ని కూడా వాళ్ళు గమనిస్తూ వస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కోర్టులో ఎలాంటి జరుగుతుంది అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కోర్టు నుంచి వీళ్ళు పిటిషన్ కూడా వెనక్కి తీసుకోవడంతో పోలీసులు మాత్రం అరెస్ట్ చేస్తారనేటువంటి భావన అందరికి వచ్చేసింది. అరెస్టులు కూడా చేసేందుకు పోలీసులు కూడా సమాయత్తం అవుతున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు కూడా ఇటు పోలీసుల స్కెచ్ కూడా అర్థం చేసుకుంటారు. అంటే పోలీసులు ఎక్కడెక్కడైతే అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు, ఎవరెవరిని అరెస్ట్ చేసేందుకు జాగ్రత్త సిద్ధం చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ తమకున్న నెట్వర్క్ తెచ్చుకుంటూ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మొత్తంగా అంటే వ్యూహ ప్రతిభాల మధ్య వీళ్ళ పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరా కుమారిని ఏంటంటే జైల్లో ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. ఇక్కడ నుంచి డీసీసీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ మీడియా సమావేశం ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ అరెస్ట్ చేస్తే అక్కడే అరెస్ట్ చేయాలనేటువంటి పోలీసులు అయితే అనుకుంటున్నారు. అయితే పరిస్థితులను బట్టి ఒకవేళ డీసీసీ కార్యాలయంలోనే నిర్బంధం చేస్తారా, లేదు అని అంటే కరీంనగర్ దాటిన తర్వాత అంటే కరీంనగర్ డీసీసీ మీడియా సమావేశం తర్వాత అక్కడి నుండి సిరిసిల్లకు బయలుదేరతారు. ఆ సిరిసిల్లకు వెళ్లే క్రమంలో ఊరవతల అడ్డుకుంటారా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా డీసీసీ కార్యాలయంలోనే ఆమెను అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ పరిస్థితులను బట్టి ఎందుకంటే ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా
కూడా మెయింటైన్ చేసేందుకు పోలీసులు అవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నేరెళ్ల ఘటనలో తీవ్రంగా లారీలు తగలబెట్టారు. ఇది మళ్ళీ ఇష్యూ కూడా సున్నితమైన ఇష్యూగా మారిపోయింది. దళితుల ఇష్యూగా మారిపోవడం, సున్నితంగా మారిపోవడంతో పోలీసులు కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఉధృతిగా ముందుకు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఒక సమస్యను అయితే ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు. దీంతో ఎక్కడ అంటే అట్లాంటి ఘటనలు జరగకుండా వ్యూహం ప్రకారం పోలీసులు కూడా ముందుకు వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాలకృష్ణ. కీప్ అప్డేటింగ్ అస్. థ్యాంక్ యూ. అది నేరెళ్ల ఘటనలో 3rd డిగ్రీ బాధితులను కరీంనగర్ జైల్లో పరామర్శించారు. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్తో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ముఖ్య నేతలు హాజరయ్యారు. దళితులపై దాడిని ఖండించారు. ఇసుక మాఫియా, లారీలతో ఇబ్బంది పడుతున్నామని ప్రశ్నిస్తే 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని నేతలు తప్పుబట్టారు. ఇకపోతే కాసేపట్లోనే నేరెళ్ల, జిల్లెళ్ల గ్రామాల్లో పర్యటించనున్నారు నేతలు. బాధిత దళిత కుటుంబాలను పరామర్శించనున్నారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,000 సాయం కూడా అందించనున్నారు. ఇకపోతే విజయవాడ వెళదాం. ఉద్దానం